గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం. తిథి సప్తమి తెల్లవారుజామున 4:20, తదుపరి అష్టమి. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1:05, తదుపరి ఆశ్లేష. వజ్రం తెల్లవారుజామున 3:07 నుంచి 4:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:12, రాత్రి మళ్ళీ 10:15 నుంచి 10:58. అమృత గడియలు ఉదయం 6:13 నుంచి 7:56. రావుకాలం మధ్యాహ్నం 3 నుంచి 4:30, సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:35. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పోలింగ్ 64.93%, అత్యధికంగా భువనగిరిలో 76.47%, అత్యల్పంగా హైదరాబాద్ లో 46.8%. చెదురు మదురు ఘటనలు మినహా లోక్సభ ఎన్నికలు ప్రశాంతం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 50.34% అంటూ వార్తిచ్చారు. 4వ విడతలో 67.70%, ఏపీ బెంగాల్ మినహా అంతటా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ లో కేవలం 37.98% ఓటింగ్ నమోదు కావడం జరిగిందట. దేశంలో ఇండియా కూటమి విజయం, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్ కు తీసుకుపోవాలని కుట్ర అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారట. ప్రాంతీయ పార్టీల కీలక పాత్ర అంటూ కేసీఆర్ మాట్లాడారట. తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా 2 లోక్సభ స్థానాల్లో గెలుస్తామంటూ కిషన్ రెడ్డి. ఏపీలో భారీ విజయంపై తేదేపా ధీమా, ఓటింగ్ సరళి ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టిందని అంచనాలు. ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు. ఏపీలో భారీ ఓటింగ్, పలు కేంద్రాల్లో రాత్రి 10 దాటినా కొనసాగిన పోలింగ్. సాయంత్రం 5 గంటల సమయానికి 68.4% పోలింగ్ నమోదైంది. మొత్తంగా 80% దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా వేసిందట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 79.64% నమోదు కావడం జరిగిందట. అలాగే పోలింగ్ కేంద్రంలోని ప్రజాస్వామ్యం కూని అంటూ మరో వార్త ఇచ్చారు. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం. నిబంధనలు పాటించాలన్నందుకు ఓటర్పై చేయి చేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ దాష్టికం, ప్రతిగా చెంప మీద కొట్టిన సామాన్యుడు, ఓటర్పై ఎమ్మెల్యే అనుచరుల ముఖదాడి, పోలింగ్ పూర్తయ్యే వరకు అన్నబత్తుని గృహ నిర్బంధం అని చెప్పేసి వార్తిచ్చారు. వైకాపా విధ్వంసకాండ, ఏపీలో ఎన్నికల వేళ ఆ పార్టీ జూలం, ప్రత్యర్థి పార్టీల పోలింగ్ ఏజెంట్లకు హెచ్చరికలు. పుంగనూరు, అన్నమయ్య, పల్నాడు జిల్లాలో విధ్వంసం సృష్టించారట. తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా అంటూ ఆవార్తించారు. మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి కన్నుమూత. పెద్ద అర్షర్లపల్లి, దేవరకొండ, నల్గొండ మాజీ ఎంపీ తుమ్మలపల్లి దామోదర్ రెడ్డి సోమవారం కన్ను మూయడం జరిగిందట. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ వినాయక్ నగర్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారట. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు. నేడు విశాఖ సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, విశాఖ నుంచి సికింద్రాబాద్ కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపిందట. దేశంలో ఇండియా కూటమి విజయం, తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తాం, రాష్ట్రంలో శాంతి భద్రతలను దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్ కు తీసుకుపోవాలని కుట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రాంతీయ పార్టీల కీలక పాత్ర అంటూ భరోసా అధినేత కేసీఆర్ తెలిపారు. 19 జిల్లాల్లో వర్షాలు. హన్మకొండ జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందట. అలాగే మొరాయించిన ఈవీఎంలో నిలిచిపోయిన పోలింగ్, ఓటేయడానికి 20 నిమిషాలు వేచి చూసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లోని అంబార్పేట్ నియోజకవర్గ పరిధిలో 2 ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు పోలింగ్ ప్రక్రియ అనేది నిలిచిపోయిందట. ఈడీ ఛార్జ్ షీట్ పై కేసు నేడు విచారణ. ఢిల్లీ మద్యం కేసులో బారాస ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుందట. రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసులు నమోదు. పలువురు అభ్యర్థులు, నేతలు, ఓటర్లపై చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందంటూ ఆంక్షనిచ్చారు. హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి మాధవిలతపై కేసు నమోదైంది. పాత్రికేయులకు రక్షణ కల్పించండి అంటూ ఈసీకి ఎడిటర్స్ గిల్డ్ లేఖ రాశారట. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూ కేటీఆర్ మాట్లాడారు. కారు గుర్తు కొట్టివేత, గద్వాల్ జిల్లా పైపాడులో వివాదం. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కావడం లేదని విమర్శ. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుస్తామంటూ బండి సంజయ్ తెలిపారట. ఎన్నికల విధుల్లో 2 ఉద్యోగులు మృతి. అశ్వరావుపేటలో ఒకరు, డిచ్పల్లిలో మరొకరు మృతి చెందడం జరిగిందట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం.
64.93% పోలింగ్. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన లోక్సభ ఎన్నికలు అంటూ వార్తించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఓటింగ్. వివిధ సంఘటనలలో 38 కేసులు నమోదు కావడం జరిగిందట. అలాగే 115 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయట. వాతావరణం చల్లబడడంతో రోజంతా కొనసాగిన పోలింగ్. ఈవీఎంలలో అభ్యర్థులు భావిత్వం, స్ట్రాంగ్ రూమ్లలో భద్రం. సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశం. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయని చెప్తున్నారు. 4వ దశలో 67.70% పోలింగ్. 10 రాష్ట్రాలు, యూటీలోని 96 స్థానాల్లో పూర్తయిన ఎన్నికలు. స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందట. మళ్లీ ఫ్యాన్ సునామీ. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచే ఓటర్లు బారులు. ఉప్పెనలా కదిలి వచ్చిన వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్. సాయంత్రం 5 గంటలకు 68.4% పోలింగ్ నమోదు. కాంగ్రెస్ నాయకులు పిరికి పందలైన కాంగ్రెస్ నాయకులు ఫాకాను బాంబులకు భయపడుతున్నారని ప్రధాని మోదీ ఘాటుగా విమర్శించారట. ఇండియా కూటమి పాక్ అణుశక్తిని తలుచుకొని చూసి బెబ్బెలెత్తిపోతుందని ఎద్దేవా చేశారట. రాయ్బరేలీ కోసం మేము, అందానీ అంబానీ కోసం మోదీ అంటూ అవార్డిచ్చారు. రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజల కోసం తన కుటుంబం మొత్తం పనిచేస్తే అందానీ అంబానీల కోసం మోదీ చాలా చెమట వచ్చారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారట. సోమవారం రాయ్బరేలీలో తొలిసారి ప్రచారం చేపట్టారట. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఓటర్లతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ముస్లిం మహిళలు వివరాలు ఆరా తీస్తూ వారి హిజాబ్లను తొలగించడంలో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారట. కేజ్రీవాల్ పై పిటిషన్ కొట్టివేత. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన కారణంగా ఢిల్లీ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిందట. అలాంటి చట్ట నిబంధన ఏది లేదని స్పష్టం చేసింది. ఒకవేళ తొలగించాలని భావిస్తే నిర్ణయం తీసుకునే అధికారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉంటుందని తేల్చి చెప్పిందట. 3 రోజుల ముందుగానే నైరుతి. ఈ నెల 22కు బదులు 19 దక్షిణ అండమాన్ సముద్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్ ఉంది. కేరళకు సకాలంలోనే ఆగమనం సానుకూల పరిణామం అంటున్నారు నిపుణులు. తెలంగాణలో నేడు రేపు తేలికపాటి వానలు. రేపటి నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందంటున్నారు. 100 స్టేట్ టాప్ కాలేజ్ లో సిఎస్సి ఇంజనీరింగ్ సీట్లపై నిపుణులు అంచనా. 10 రోజుల్లో సెట్ ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉందట. ఈసారి ఎక్కువ శాతం అర్హులయ్యే అవకాశం. ఆప్షన్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నారట. ముంబై అతలాకుతం బీభత్సం సృష్టించిన గాలివాన 9 మంది దుర్మరణం చెందారంట ఆ ఘటనలో. అలాగే గ్రాండ్ మాస్టర్ శ్యామ్ నిఖిల్ భారత్ చెస్ లో 85వ GM గా అవతరించిన తమిళనాడు ప్లేయర్ అని ఆ వివరాలు ఇచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. కిషన్ రెడ్డి ఈటల కేటీఆర్ పై కాంగ్రెస్ ఫిర్యాదు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఓట్లు అభ్యర్థించారని ఈసీకి లేక కేటీఆర్ ఓటు చెల్లకుండా చేయాలని విజ్ఞప్తి చేశారట. సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోండి అంటూ సీఈఓకు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ ఎన్నికలు మా పనితీరుకు రెఫరెండం. తెలంగాణలో 14 లోక్సభ సీట్లలో కాంగ్రెస్ గెలుపు అంటూ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారట. రేవంత్ది మురుకపు వాదన అంటూ ఈటల సీఎం నిబంధనలు అతిక్రమించారంటూ బండి మాట్లాడారట. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు అంటూ ఆ వివరాలను పూర్తిగా ఇచ్చారు. అలాగే రేపు టీఎస్సీపీ జీఈటీ 2024 నోటిఫికేషన్ అనేది విడుదల కానుందంటూ ఆ వివరాలు ఇచ్చారు. నేడు రౌజ్ అవెన్యూ కోర్టుకు కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై విచారణ జరగనుందట. పట్టుభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు మూసిన నామినేషన్ల ఉపసంహరణ. 10 సీట్లు మావే. ఆశల పల్లకిలో కమలదళం. 100 మార్కులు వస్తే టాప్ కాలేజీలో సిఎస్సి. ఉప్పెనెల ప్రభుత్వ సానుకూలత. మాజీ ఎంపీ దామోదర్ రెడ్డి కన్నుమూత. ఓటు వేసేందుకు వెళ్తూ దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన టిఫిన్ చేస్తుండగా ఆర్టీసీ బస్సుడి ప్రమాదంలో భార్యాభర్తలు కుమారుడు మృతి చెందారట. పోలింగ్ వేళ విషాదం. గుండెపోటుతో 2 అధికారులు 3 ఓటర్ల మృతి. పోలింగ్ అధికారికి పామ్ కాటు రిమ్స్ తో చికిత్స అని ఆ వివరాలు ఇచ్చారు. సర్కారీ స్కూళ్లకు నిధులెక్కడ. 90% వేతనాలకే చెల్లు. నాణ్యత పెంచేందుకు డబ్బులు లేవి. పరీక్షలు వచ్చే వరకు పుస్తకాలకు దిక్కే లేదు. పర్యవేక్షణ పోస్టుల భర్తీకి అడ్డుకులే. ఏ స్కూల్కి వెళ్ళినా టీచర్ల కొరతే అని వార్తిచ్చారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను కూడా చూద్దాం. ఆధార్ కార్డులో ఫోటో నీ ముఖం ఒకటేనా? పోలింగ్ బూత్ లో ముస్లిం మహిళకు హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ప్రశ్న. నికాబ్ తొలగింపు ఓటేయకుండా వెళ్లిన మహిళ నెట్టింట వైరల్ గా మారిన వీడియో. పోలీసులకు ఫిర్యాదు చేసిన బిఎల్ఓ. మలక్పేట్ ఠాణాలో కేసు. మంగళ్ హాట్ లో మరోటి. రియాసత్ నగర్ లో రింగింగ్ అని మాధవీలత ఫిర్యాదు చేశారట.
పోలింగ్ డే కూల్ 5 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రతలు, పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు ఉండబోతున్నాయట. గుండెపోటుతో ఎన్నికల ఉద్యోగి 5 ఓటర్లు మృతి. పోలింగ్ పై బహిష్కరణాస్త్రం. పాలమూరు జిల్లా ఎదిరిలో ఓటేయని 3300 మంది. పారిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పలు జిల్లాల్లోనూ ఆందోళనలు చేశారట. 64.74% రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతం నమోదైంది. ఇది ఓటింగ్ మరో 2% వరకు పెరిగే అవకాశం. స్వల్ప ఘటనలు మినహా అన్ని ఎన్నికలు ప్రశాంతం. పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు. 76.47తో ప్రథమ స్థానంలో భువనగిరి. హైదరాబాద్ లో అత్యల్పంగా 39.2%. నేటి మధ్యాహ్నానికి తుది వివరాలు వెల్లడించున్నారంట సీఈఓ. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ కొత్త శక్తిగా అవతరిస్తాం. ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని చెప్పేసి 4 దశల్లో 67% ఓటింగ్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా 96 స్థానాలకు పోలింగ్. ఏపీలో 76.5%, తెలంగాణలో 64.74%, శ్రీనగర్ లో 38%. దశాబ్దాల్లో అత్యధికంగా ఏపీ, బెంగాల్లో హింసాత్మక ఘటనలు. ఇప్పటిదాకా 379 స్థానాలు ఎన్నికలు. దేశ ప్రజల మద్దతు మా కూటమికే. 4 దశల పోలింగ్ తో సుస్పష్టమైంది అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారట. జన సునామీ. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 81% పోలింగ్. పల్లెలు పట్టణాలనే తేడా లేదు. తొలి ఓటర్లు విద్యావంతుల్లో జోష్. దేశ విదేశాల నుంచి స్వంతులకు. నార్వే, మారిషస్ తదితర దేశాల నుంచి రాక. సంక్రాంతి తరహాలో ఎన్నికల సందడి. ఓపిక క్యూలో నిలబడి జనం. 1 లక్షం కసితో మీట నొక్కిన వైద్యం. ఉదయం 6:30 నుంచే బూత్లో ముందు బార్లు. 3000కు పైగా కేంద్రాల్లో రాత్రి 10 దాకా పోలింగ్. కొన్ని చోట్ల అర్ధరాత్రి క్యూలో ఓటర్లు అంటున్నారు. ఎమ్మెల్యే చెంప చెల్లుమంది. వరుసలో రండి అన్నందుకు ఓటర్ చెంపపై కొట్టినత్తేనా అని. ఏపీలో వైసీపీ అరాచకం అని చెప్పేసి ఆవార్తించారు. వాహనాలన్నీ హైదరాబాద్ వైపే. ఊళ్ళ నుంచి నగరానికి తిరిగి వస్తున్న ఓటర్లు. పతంగి టోల్గేట్ వద్ద ట్రాఫిక్ జామ్ అయిందట. 2 రోజుల్లో 1.5 మంది. టీఎస్ఆర్టీసీ బస్సులో రికార్డు స్థాయి రాకపోకలు జరిగాయట. 10లో 93.6%, 12లో 87.9% ఉత్తీర్ణత. సిబిఎస్ఈ ఫలితాలు విడుదల. జూలై 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారట. సుశీల్ మోదీ కండుమూత. క్యాన్సర్ కు చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచిన బీజేపీ సీనియర్ నేత. సంతాపం తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని. బీహార్ డిప్యూటీ సీఎంగా 11 ఏళ్లు పనిచేసిన సుశీల్ మోదీ. పాక్ బాంబు అంటే ఇంటికి బెదురు. అందుకే కూటమి నేతల క్లీన్ చిట్. భారత సర్జికల్ స్ట్రైక్ ను మాత్రం సందేహిస్తారు. యూపీఏ హయాంలో ఈడీ 35 లక్షలు జప్తు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో రూపాయలు 2200 కోట్లు స్వాధీనం. అందుకే ఈడీపై దాడి అంటూ మోదీ మాట్లాడారట. దక్షిణాదిన భారీ విజయం సాధిస్తున్న ఎన్నికల ఫలితాలు వచ్చేలోగా షేర్లు కొనేయండి, తర్వాత స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అంటూ షా తెలిపారట. వారణాసిలో నేడు ప్రధాని నామినేషన్ అంటూ ఆ వివరాలను ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో మరికొన్ని వార్తలను చూద్దాం. ఓటేయడానికి వెళ్తూ ఆర్టీసీ బస్ ఢీకొని 3 మృతి. తడిసిన ధాన్యం కొనుగోలు చేయండి, లేదంటే ఎన్నికల బహిష్కరణ. రైతులు ధర్నా చేశారు బుధన్ పోచంపల్లిలో. మనీ లాండరింగ్ కేసులో నేడు కోర్టుకు కవిత. రెట్టింపైన బిడ్ ధర. బ్లాక్ మార్కెట్లు ₹300 అయిందంట. సిబిఎస్ఈలో భాష్యం బ్లూమ్స్ విజయబేరి. సిబిఎస్ఈ ఫలితాల్లో ఆల్పోర్ట్స్ ప్రతిభ. వాహనాలన్నీ హైదరాబాద్ వైపే. చెల్లుమాన ఎమ్మెల్యే చెంప అంటూ ఆవర్తించారు. విజయనగరంలో పోలింగ్ అధికారిపై దాడి. ఎమ్మెల్యే సోదరుడు బీభత్సం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ప్రశాంతంగా పోలింగ్. ఆ వార్త ప్రధాన వార్తకు ఇచ్చారు. రాష్ట్రంలో 64% దాటిన ఓటింగ్. 2019 కంటే అధికం. అనుకూలించిన వాతావరణం. 1400 కేంద్రాల్లో రాత్రి దాకా. ఖమ్మంలో అత్యధికంగా, హైదరాబాద్ లో అత్యల్పం. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బార్లు. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్. హోటాకును వినియోగించుకున్న ప్రముఖులు. పలు చోట్ల ఓటర్లు నిరసన. ఈవీఎంలు మొరాయింపు. కాంగ్రెస్ బీజేపీ నేతలు ప్రలోభాలు. కేసులు నమోదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 38 ఎఫ్ఐఆర్లు నమోదు. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు అంటూ వికాస్ రాయ్ తెలిపారు. ఓటేసేందుకు వెళ్లి 3 విధుల్లో 2 మృతి చెందారట. అలాగే సైలెంట్ ఓటు మోగింది ఎటు అంటూ అంచనాలకు అందని ఓటర్ నాడి. నిశ్శబ్దంగా సాగిన లోక్సభ పోలింగ్. చైతన్యం చూపిన గ్రామీణ ఓటర్లు. పెరిగిన ఓటు శాతం ఎవరికి లాభం. లెక్కలేసుకుంటున్న పార్టీలు, అభ్యర్థులు. ప్రాంతీయ పార్టీలదే కేంద్రంలో పెత్తనం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చిత్తమడకలో ఓటాకు వినియోగం. 20 రోజులు ఎదురుచూపులే. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్, 4న కౌంటింగ్. లోక్సభ సంపూర్ణ ఫలితాలు వెల్లడి కానున్నాయట. సిబిఎస్ఈ ఫలితాల్లో బాలికల హవా. 10th లో 93%, 12లో 88% మంది పాస్. జూలై 15 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారట.
కేజ్రీవాల్ ఇంట్లో మల్లివాల్పై దాడి, సీఎం సహాయకుడు దాడి చేస్తారని ఆరోపణలు. అధికారికంగా ఫిర్యాదు చేయని ఆఫ్ ఎంపీ అని చెప్తున్నారు. ఓటెత్తిన ఆంధ్రప్రదేశ్ 76.50% దాటిన పోలింగ్. ఎన్నికల ఘర్షణలతో రాష్ట్రం రణరంగం. అసెంబ్లీ ఎన్నికలు పలుచోట్ల ఉద్రిక్తత. 11 కేంద్రాలు ఈవీఎంలు ధ్వంసం. తెనాలిలో లైన్లు రమ్మన్న వ్యక్తిని కొట్టిన అభ్యర్థి చెంపచెల్లు మనిపించిన ఓటర్. నర్సారావుపేటలో పోలింగ్ ఫైరింగ్. తాడిపత్రిలో ఎస్పీ వాహనంపై అటాక్. ఉద్రిక్తతలపై ఎన్నికల సంఘం సీరియస్ అయిందట. 4వ విడతలో 64% పోలింగ్. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. బెంగాల్లో అత్యధికంగా 75.6%, జమ్మూ కాశ్మీర్లో అత్యల్పంగా 37.9% నమోదైందట. తడిసిన ధాన్యం కొనే దిక్కులేదు అంటూ మరో వార్తని నమస్తే తెలంగాణలో ఇచ్చారు. సీఎం చెప్పిన ముందుకు సాగని కాంట. కొనుగోలు చేసిన చోట మిల్లర్ల కొర్రెలు. అకాల వర్షాలతో రైతులు ఆగమాగం. తడిసిన ధాన్యంతో అన్నదాతలు ఆందోళన. మంత్రులు, అధికారులు పోలింగ్ లో నిమగ్నం. రైతులను పట్టించుకొని నాదుడే కర్వయ్యారు అని చెప్తున్నారు. 3 నక్సల్స్ ఎన్కౌంటర్. గడ్చిరోలిలో కాల్పుల మూత. మృతుల్లో 2 మహిళలు. ఛత్తీస్గఢ్ లో 11 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ రాదు. బీజేపీ ఓటమికే దేశవ్యాప్తంగా 268 సీట్లు దాటవు. గెలిచేది మోదీనే అనేది ప్రచారంలో ఉన్న అబద్ధం. 8 రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాతే ఈ అంచనా. ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. బీజేపీకి 200 సీట్లు దాటవు. దేశంలో బలమైన యాంటీ బీజేపీ సెంటిమెంట్. ఆ పార్టీతో డెమోక్రసీకి ముప్పు అని ప్రజల్లో భావన. పట్టు జారిపోతున్నదనే మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హాలిడే మూడ్లో లీడర్లు. ఫలితాల టెన్షన్ నుంచి ఉపశమనం కోసం ట్రిప్స్ అని వార్తించారు. పార్లమెంట్ ఎన్నికల్లో గొప్ప ఫలితాలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యకర్తల సేవలు వెలగట్టలేనివి అంటూ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. పోలీసుల సేవలకు యాట్సాప్. మీడియాతో డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది, 63 మందిలో 11 మంది నామినేషన్లు ఉపసంహరించారు. ఎన్నికల విధుల్లో ఇతర వృత్తి. ఆ అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. అది ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम
भजु दीन बंधु दिनेश दानव दैत्यवंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगिणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानव तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्यवंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम श्री राम श्री राम श्री राम।
कंदर्प अगीड़ित अमित छवि नवनील नीरज सुंदरम पटपीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानुभुज పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పోటెత్తిన ఓటర్లు పోలింగ్ శాతం 71.47%. అర్బన్ లో అత్యల్పం, బాల్కండలో అత్యధికం అంటూ వార్తిచ్చారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్లు ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాలు తీరారు. ఈ క్రమంలో పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే అధికంగా నమోదు కావడం జరిగిందట. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం పూటే మహిళలు పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరిగిందట. కట్టుదిట్టమైన భద్రత, ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ సాగింది. ఎన్నికల భద్రతా విధుల్లో 3,000 మంది పోలీసులు నిమగ్నమయ్యారు. 5 కంపెనీల టీఎస్ఎస్సీ బల్గాలు పాలు పంచుకున్నాయి అనే వార్తను ఇచ్చారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ సోమవారం వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో బిగించిన సీసీ కెమెరాలను కంట్రోల్ రూమ్ నకు అనుసంధానం చేశారట. సీఎంసీ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలు భద్రం. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ గ్రామీణం, అర్బన్ సెగ్మెంట్ల ఈవీఎంలు, వివి ప్లాంట్లను డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాల భవనంలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారట. ఓట్ల గల్లంతు, మండు టెండర్లను జాబితాలో వెతుకులాట. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఓట్ల గల్లంతు పరిపాటిగా మారింది. గతంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద గొడవలు జరిగాయి. అయినా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది దృష్టి సారించలేదు. దీంతో పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మరో వార్త చూస్తే ఓట్ల పండుగలో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు. టెండర్ ఓటు వేసిన యువతి టెండర్ కు ఓటు వినియోగించుకున్న ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రానికి చెందిన తబస్సుం ఆయేషా మొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకుంది. ఆమె హైదరాబాద్ లో ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి గాంధారి పట్టణంలోని ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో 24 బూతులకు వెళ్లింది. అప్పటికే ఆమెకు బదులు మరొకరు ఓటు వేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె ఆశ్చర్యానికి లోనైంది. తన ఓటును మరొకరు వచ్చి ఎలా వినియోగించుకుంటారని నిరాశ చెందింది. పోలింగ్ కేంద్రం అధికారులను ప్రశ్నించడంతో సదరు యువతికి ప్రిసైడింగ్ అధికారి శ్రీనివాస్ కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సెక్షన్ 49P ద్వారా ఫారం 17B ఇచ్చి టెండర్ ఓటు వినియోగించుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ఆయేషా సంతోషం వ్యక్తం చేసి టెండర్ ఓటును బ్యాలెట్ పేపర్ ద్వారా వేసేయడం జరిగిందట. అలాగే మరో వార్త చూస్తే ఓటేసి ఆదర్శంగా నిలిచి ఎడపల్లికి చెందిన సాయి కుమార్ కు 21 ఏళ్లు 5 ఏళ్ల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సాయి కుమార్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటు వేశారు అని చెప్పేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారనే వార్తలు ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే కుటుంబ సమేతంగా వచ్చి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వివేకానంద కాలనీకి చెందిన ఉప గంగలక్ష్మి కుటుంబ సభ్యులందరూ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి సోమవారం తరలి వచ్చారట. ఓటు రైలు వచ్చింది. ఈ చిత్రంలోని జనం రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలు ఎక్కడానికి వచ్చిన ప్రయాణికులు అనుకుంటే పొరపడినట్లే. వీరు రైలు బోగీల సీట్ల కోసం కాదు, డిచ్పల్లి మండలం సిద్దపల్లి వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన ఓటరు పాఠశాల తరగతి గల రైలు బోగి మాదిరి రంగులు వేయడంతో ఇలా ప్రయాణికులు సందడి మాదిరిగా కనిపిస్తుందనే వార్త ఇచ్చారు. మరో వార్త చూస్తే మేము సైతం అంటూ జహీరాబాద్ లోక్సభ పరిధిలో పురుష మహిళా ఓటర్లు పాటు మేము సైతం అంటూ ట్రాన్స్జెండర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారట. ఈవీఎంపై ఇంకు గుర్తు మండలంలోని గిద్ద గ్రామంలో 76వ బూత్ లో ఈవీఎంపై భాజపా అభ్యర్థి పేరు పక్కన ఇంకు గుర్తు ఉండడంతో
కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారట. కేంద్రీయ విద్యాలయంలో 100% ఫలితాలు ఆ వార్త ఇచ్చారు. మెడిసిన్ ఆణిముత్యాలు ఉద్యోగం ఇప్పిస్తామని మోసం మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చెందిన ఘటన లింగంపేటలో చోటు చేసుకుంది. ఆకట్టుకున్న ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఆ అంశాన్ని ఇచ్చారు. పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోల్డెన్ జూబ్లీ నేషనల్ పాఠశాల పోలింగ్ కేంద్రాల యువకులు గుంపుగా నిలబడడంపై అసహనం వ్యక్తం చేశారట. అధికారంలోకి రావడం ఖాయమని చెప్పేసి నవీపేట కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారట. న్యాయం చేసేది ఎవరో ఆలోచించాలి. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తీసుకునే నిర్ణయంపైన దేశ రాష్ట్ర నియోజకవర్గ గ్రామ పంచాయతీ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారనే వార్తనే ఇచ్చారు. ఇవి ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే బారులు తీరి ఓటేసి ప్రశాంతంగా పోలింగ్ అభ్యర్థి భావితం ఈవీఎంలలో నిక్షిప్తం. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 71.47% పోలింగ్ నమోదు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోలిస్తే పోలింగ్ శాతం అనేది పెరిగిందట. గెలుపుపై ఎవరి ధీమా వారిదే అని చెప్పేసి చెప్తున్నారు. పకడ్బందీగా బందోబస్తు అంటూ మరోవార్తిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన సిపి పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. భారీగా పోలీసులను మోహరింపు జరిగాయట. ఘర్షణలో గాయపడ్డ బీజేపీ కార్యకర్త బోధనలో చోటు చేసుకున్న ఘటన పరామర్శించిన ఎంపీ అరవింద్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరంటూ విమర్శించారట. ఈదురుగాలులు, వర్షం, విద్యుత్ సరఫరాకు అంతరాయం, యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టిన అధికారులు. స్ట్రాంగ్ రూమ్ కు చేరిన ఈవీఎంలు అలాగే నిమిషం ఆలస్యం అనుమతించని సిబ్బంది అంటూ ఆవర్తించారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం గంట పొడిగించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయడానికి అవకాశం ఇచ్చింది. ఎడపల్లి మండల టానకలంలో మహిళా ఓటరు బాలమణి 1 నిమిషం ఆలస్యం వచ్చింది. సమయం మించిపోవడంతో పోలింగ్ సిబ్బంది ఆమెకు కేంద్రంలోనికి అనుమతించలేదు. దీంతో బాలమణి నిరాశగా వెనుకతిరిగింది అంటూ వార్తించారు. అలాగే చిన్న మోటార్లు తరలింపు పారిస్ నుంచి వచ్చి మరి అంటూ వార్తించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచల రఘుచరణ్ పారిస్ లో ఎంబీఏ చదువుతున్నాడు. అతన్ని ఇటీవలే ఓటు హక్కు వచ్చింది అని చెప్పేసి ఆ వార్తని ఇక్కడ ఇచ్చారు. ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు. నిజామాబాద్ అర్బన్ లో ఓటింగ్ శాతం అనేది పెరిగిందట. సిబిఎస్ఈ ఫలితాలు విడుదల ఆవర్తించారు. ఘనంగా శంకరాచార్య జయంతి నిర్వహించారు. ఓటర్ల కోసం చలివిందం నిర్వహించారు. ఆ వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మొరాయించిన ఈవీఎంలంటూ ఆవార్తనిచ్చారు. తెగిన ఓటర్ బొటనవేలు. నవీపేట మండలంలోని అబ్బాపూర్ తాండా పోలింగ్ బూత్ లో అపశృతి చోటు చేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద బార్లు తీరిన ఓటర్లు ఒక్కసారిగా ఒకరినొకరు తోసుకున్నారు. వీరిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ ఒక్కసారిగా గేటు వేయక అక్కడే ఉన్న ఓటర్ రాచిన కుడిచే బొటనవేలు అందులో ఇరుక్కొని రక్తస్రావమైంది అని చెప్పేసి ఆవార్తిచ్చారు. అవే తప్పులు తప్పని తిప్పలు. ఓటు హక్కు ఓ చోట, పోలింగ్ బూత్ మరో చోట. లోపాలను సరిదిద్దడంలో ఆలసత్వం, ఇబ్బందులు ఎదుర్కొన్న ఓటర్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఖాళీ వేలుతో ఓటు వినియోగించుకున్న దివ్యాంగుడు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. క్రైమ్ కార్నర్ చూసుకుంటే భూమి సర్వే అడ్డుకుంటున్నారని ఆత్మహత్య చేసుకున్నారు డిచ్పల్లిలో. ఉద్యోగం పేరుతో మోసం యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లింగంపేటలో చోటు చేసుకుందంటూ ఆ వార్తనిచ్చారు. అలాగే నగరంలో ఓటు వేసిన యువకులు. సుభాష్ నగర్ ఆదర్శ పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో తీసుకుంటున్న ఓటర్. గోల్డెన్ జూబ్లీ వద్ద ఏసీపీతో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి అని చెప్పేసి ఆ వివరాలని కొన్ని పిక్చర్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పెద్ద బజార్లో పోలింగ్ కేంద్రంలో మహిళల క్యూ. అమెరికా నుంచి వచ్చి ఓటేసిన మాచాలారిని. నిజామాబాద్లో ఎస్ఎఫ్ఎస్ మోడల్ పోలింగ్ స్టేషన్. నగరంలో ప్రత్యేక బలగాలు బందోబస్తు. మాక్లూరు మండలం మాణిక్ బండర్లో పోలింగ్ బూత్ వద్ద బాలు తీరిన మహిళలు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. చంటి పిల్లలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి మరి ఓటు వేసిన దృశ్యాలను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరోసారి ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. लक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम श्री राम श्री राम श्री राम श्री राम
इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम। श्री राम श्री राम श्री राम श्री राम। कंदर्प अगणित अमित छवि नवनील नीरज सुंदरम पट पीत मानहु तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम। श्री राम श्री राम श्री राम श्री राम। भजु दीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनंद आनंद कंद कौशल चंद दशरथ नंदनम। श्री राम श्री राम श्री राम श्री राम। सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज शर चाप धर संग्राम जित खर दूषणम। श्री राम श्री राम श्री राम श्री राम। इति वदति तुलसीदास शंकर शेषमुनि मनरंजनम मम हृदय कुंज निवास कुरु कामादि खल दल गंजनम। श्री राम श्री राम श्री राम श्री राम। श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम नव कंज लोचन कंज मुख कर कंज पद कंज। ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రశాంతంగా పోలింగ్ ముగిసిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తేలిన ఓటర్లు యువత నుంచి మహిళల వరకు తరలి వచ్చిన ఓటు హక్కు వినియోగం వెబ్ కాస్టింగ్ సీసీటీవీ ద్వారా పోలింగ్ ను పర్యవేక్షించిన కలెక్టర్ సిపి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ పోలింగ్ సెంటర్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారట. ఇందల్వాయి మండలం గౌరవంలో చంటిబిడ్డతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ఓటు వేసిన కలెక్టర్ జగిత్యాలలో ఓటు వేసిన జీవన్ రెడ్డి అలాగే ఓటు వేసేందుకు వెళ్తున్న వృద్ధుడు నవీపేటలో ఓటు హక్కును వినియోగించుకున్న 95 ఏళ్ల అంద వృద్ధురాలు మల్లుబాయ్ అంటూ నగరంలో బారులు తీరిన ఓటర్లు పోలీసులతో మాట్లాడుతున్న అరవింద్ అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. ఓటు వేసిన ట్రాన్స్జెండర్లు అర్బన్ లో పెరిగిన పోలింగ్ శాతం గత ఎన్నికల కంటే కాస్త మెరుగ్గా 2 వర్గాలుగా ఓటింగ్ సర్లి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు సెల్ఫీలు సందడి చేశారంట ఆ వివరాలు ఇచ్చారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ శాతం గత పార్లమెంట్ ఎన్నికల కంటే కాస్త మెరుగైంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ లో 56.25% పోలింగ్ నమోదు కాగా సోమవారం జరిగిన పోలింగ్ లో సాయంత్రం 5 గంటల వరకు నిజామాబాద్ అర్బన్ లో 57.86% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సమయం పెంచడంతో పోలింగ్ శాతం కొంత పెరిగే అవకాశాలున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ మందకొడిగానే సాగింది. ఉదయం 9 గంటల వరకు 10.35%, 10 గంటల వరకు 23%,
33.4%, మధ్యాహ్నం 1 గంటలకి 38.68% అని చెప్పేసి పూర్తి వివరాలు ఇచ్చారు. సిపి పర్యవేక్షణలో భారీ బందోబస్తు, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనేవర్ పటిష్ట చర్యలు తీసుకున్నారు. సోమవారం 7 గంటలకు మొదలైన పోలింగ్ ను సిపి స్వయంగా పర్యవేక్షించడం జరిగిందట. ప్రియం నాటుకోడి, కొవ్వు నీల్, పోషకాలు ఫుల్. గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కోళ్ల పెంపకం, లైవ్ కిలో రూపాయలు 550 కొనేందుకు ఆసక్తి చూపుతున్న మాంసం ప్రియులు, కుటీర పరిశ్రమగా మలుచుకుంటున్న గ్రామీణులు. నిజామాబాద్ జిల్లాలో ప్రతిరోజు వేలాల్లో నాటుకోడి విక్రయాలు జరుగుతున్నాయట. దీనికి సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. అలాగే ఈవీఎంలతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకున్న బస్సులు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బోధన్ పట్టణంలోని విజయ మేరీ పాఠశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అధికారులతో ఈవీఎంలు ఆదివారం సాయంత్రం చేరుకున్నాయట. బీఆర్ఎస్ ఓడిపోతామన్న భయం, ఓడిపోతున్నామన్న భావనతో బీఆర్ఎస్ పార్టీ వారు బీజేపీ పార్టీ వారి మద్దతు కోరడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారట. పోలింగ్ సరళి పరిశీలించారు. సౌపేటలో మాట్లాడుతున్న బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి, బీజేపీ నాయకులు పరిశీలన, ఓటు హక్కు వినియోగించుకున్న సునీల్ కుమార్ అని చెప్పేసి ఆవార్తిచ్చారు. ఓటు వేసిన కాసుల బాలరాజు, నవీపేట మండలంలో 68.84% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఓటు వేసేది లేదని ఆందోళన వ్యక్తం చేశారట. ఇందల్వాయిలో గుట్టు చప్పుడు కాకుండా మొరం అక్రమ రవాణా, బాల్కొండ అక్రమంగా మొరం తరలిస్తున్న దృశ్యం. ముక్కల్ బాల్కొండ మండలంలో మొరం అక్రమ రవాణా గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతుంది. సెలవు దినాలతో పాటు ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణలో నిమగ్నమై ఉన్నారని అలసుగా తీసుకుని మొరం వ్యాపారస్తులు రాత్రి పగలు తేడా లేకుండా బాల్కొండ మండల కేంద్రం నుంచి అందినంతా దోచుకుంటున్నారు అని చెప్పేసి వార్తిచ్చారు. గుండారంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది, ఆవార్తిచ్చారు. కమ్మర్పల్లిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అంటూ ఆవార్తిచ్చారు. గుండెపోటుతో వీఆర్ఎం మృతి చెందారు. దర్పల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్న సుభాష్ రెడ్డి అని చెప్పేసి ఆవార్తనిచ్చారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, కొత్త జీపీలకు పోలింగ్ బూతులు లేకపోవడంతో ప్రజల ఇబ్బందులు, పలు చోట్ల సాంకేతిక కారణాల వల్ల మోరాయించిన ఈవీఎంలు, ఇబ్బందులు ఓటర్లు. కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయమంటూ బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే వారికి ఓటేయాలి అంటూ బాన్సోడ ఎమ్మెల్యే పోచారం మాట్లాడారట. ఓటు హక్కు వినియోగించుకున్న ఏసీపీ, బీజేపీ కార్యకర్తలకు అండగా ఉంటామంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తెలిపారట. అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టువేత, ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, కోన సముద్రంలో 89.29% పోలింగ్ అనేది నమోదైందట. ఇది ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతం. పల్లెల్లో ఓటేసేందుకు బారులు తీరిన ప్రజలు, తల్లి వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు, కొత్త ఓటర్లు. నిజామాబాద్ లోక్సభ పరిధిలో 71.47% పోలింగ్, జహీరాబాద్ లో 72.48% నమోదైన ఓటింగ్. డ్యూటీ చేస్తున్నారా, టైం పాస్ చేస్తున్నారా? ఎన్నికల సిబ్బందిపై ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఓటెత్తిన చైతన్యం, ఈవీఎంలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు అంటూ వార్తిచ్చారు. అలాగే గెలుపు మాదే అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేసిన బాజిరెడ్డి గోవర్ధన్ అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. ఓటేసిన ప్రముఖులు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ప్రముఖులు ఓటేశారు. మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బిగ్గాల గణేష్ గుప్తా కుటుంబీకులతో కలిసి ఓటేశారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు అని చెప్పేసి వార్తిచ్చారు. రూపాయలు 5.42 లక్షలు 42 లక్షలు పట్టువేత అంటూ వార్తించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదివారం రాత్రి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఓ వ్యక్తి తరలిస్తున్న నగదును సీజ్ చేశామని చెప్పేసి బోధన పట్టణ సీఐ వీరయ్య తెలిపారట. మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ. ఆర్మూర్లోని పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని స్వచ్ఛంద సేవా ప్రతినిధి, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ వ్యవస్థాపక అధ్యక్షుడు, లయన్స్ నివేదన సభ్యులతో కలిసి సోమవారం ఎన్నికల సిబ్బందికి మజ్జిగ ప్యాకెట్లు అందజేశారట. వీల్ చైర్ లేక ఇబ్బంది పడ్డ దివ్యాంగులు వినాయక్ నగర్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి నగర్ లో ఉన్న వాసవి స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన దివ్యాంగులు వీల్ చైర్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారట. ఉద్యోగం పేట మోసం, లింగంపేటకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాలో పోలింగ్ ప్రశాంతం, అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు అని చెప్పేసి ఆ అంశాలని పూర్తి వివరాలతో ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.